సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. రకరకాల సమస్యల నుంచి మనం బయటపడాలి. ఒక్క విషయం చెప్తానండి, ఎవరైనా ఇది ఫాలో కావచ్చు. ప్రతి శనివారం రోజు, ఎవ్రీ సాటర్డే అండి, పని కట్టుకుని ఇంట్లో పాతవి ఏమైనా ఉంటే తీసి బయటపడేయండి. పాత పుస్తకాలు, పాత పేపర్లు, పాత బట్టలు, పాత వంట సామాగ్రి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచ్చేస్తాయండి. అట్లా పాత అనేటటువంటి కేటగిరీలోకి ఏమైతే వస్తాయో ప్రత్యేకించి శనివారం మాత్రమే క్లీన్ చేసేయండి. మనకి రాళ్ల ఉప్పు దొరుకుతుందండి, సైంధవ లవణం కాదు, పింక్ సాల్ట్ అని దొరుకుతుందండి, కాదు, అవి కాదండి. మామూలుగా కళ్ళు ఉప్పు అంటే సముద్రంలోంచి డైరెక్ట్గా తయారైన కళ్ళు ఉప్పు, మెడిసిన్స్ కానీ ఇంకేదో ఏజెంట్స్ కానీ కలవనటువంటి కళ్ళు ఉప్పుని తీసుకుని మీరు అది ఇంతెంత గుండలాగా మీకు దొరికితే మరీ మంచిదండి. దాన్ని పొడి మాత్రం చెయ్యకూడదు. అర్థమైందండి? ఈ ఉప్పుని మీరు తీసుకుని ఇంటిలో ప్రతి మూల కొంచెం రుద్దండి. ప్రతి కార్నర్ అండి, ఎవ్రీ కార్నర్. అయ్యో సామాన్లు ఉన్నాయంటే అదంతా నాకు తెలియదు, పక్కకి లాగన్నా సరే ప్రతిదీ తుడవండి. ఆ తరువాత తుడవగా మిగిలిన ఆ గడ్డ ఉప్పుని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఇల్లు తుడవండి. ఇది పని వాళ్ళతో మాత్రం దయచేసి చేయించకండి, వద్దండి, మన్నమై చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇంకా బెస్ట్ ఇది. మనం ఆ సముద్రపు ఉప్పుని దీంతో ఏమంటారండి, ఏనుగు దంతంతో చేసిన బాక్సులు దొరుకుతాయండి మనకి. ఏనుగు దంతంతో చేసిన బాక్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు అడిగితే కనుక ఏం చెప్పాలి? కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి. కాస్ట్ ఉంటుంది, నన్ను తిట్టుకోకండి, ఖచ్చితంగా ఉంటుంది. చిన్న సైజే తెచ్చుకోండి. ఇది మనం బీరువాలో పెట్టుకోవాలండి, అందుకని చెప్తున్నాను. ఆ ఏనుగు దంతంతో చేసిన చిన్న బాక్స్లో రాళ్ళ ఉప్పు వేయండి. ఎగ్జాక్ట్గా మీ బీరువాలో తూర్పుకి ఒక కార్నర్లో అది ఉంచేయండి. ట్రెమెండస్ రిజల్ట్ అండి. అయితే దీనికి 2 కావాలండి. ఏనుగు దంతంతో మాత్రమే తయారు చేసిన చిన్న బాక్స్, ఇంత పెద్దది అక్కర్లేదండి, చాలా చిన్నది తీసుకోండి. 2 ఉప్పు గళ్ళు పట్టేంతైనా సరే తీసుకోండి. అద్భుతం అండి. ఇది నా సొంతగా నేను చెప్పిన రెమెడీ కాదండి. నేను వేదాలను తిరగేస్తూ ఉన్నప్పుడు అధర్వణ వేదంలో కనపడింది. ఎక్కడ మేడం, ఏ పేజ్లో మేడం, దేంట్లో మీరు ఎత్తుక్కోండి, తెలుసుగా మీకు కూడా. సాంస్క్రిట్ స్క్రిప్ట్లో ఉందండి. అది తెలుగైజ్డ్ స్క్రిప్ట్ నాకు తెలీదు, బట్ సాంస్క్రిట్ స్క్రిప్ట్లో ఇది నాకు దొరికింది. దీన్ని నేను మీకు ఇచ్చాను. కానీ ఆ ఏనుగు దంతం కొనుక్కోవటము కొంత కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ పెట్టుకోవచ్చు. ఇదే ఏనుగు దంతం చిన్న వాటిల్లో మీకు రూబీ లక్కీ స్టోనా, రూబీ పెట్టండి. అందులో ఎల్లో సఫైర్ లక్కీనా పెట్టుకోండి. 1 క్యారెట్ ఎక్కువ వద్దు. ఎమరాల్డా పెట్టుకోండి. అది ఒక ఎనర్జీని హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో రైజ్ చేస్తుందండి. మీరు అన్నారుగా ఖర్చుతో కూడిన రెమెడీలు అంటే ఇదిగో చివరి చెప్పింది. అసలు ఖర్చుతో లేని రెమెడీ ముందు చెప్పాను. శనివారం రోజు శుభ్రం, మన బీరువాలో ఈ వస్తువుల రాక ఇంకే వర్షం వచ్చినట్టే వస్తుంది ధనం కూడా.